హలో అండి, నా పేరు కస్తూరి లక్ష్మి. ఎల్పీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చుక్కకూరతో పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా బాగుంటుంది, చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. అన్నంలో, రొట్టెల్లో ఎలా అయినా తినచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇలా కూరలు నేను ముందుగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, తర్వాత ములక్కాడ ముక్కలు, సొరకాయ ముక్కలు, తర్వాత 2 కట్టలు చుక్కకూర. ఇవన్నీ చక్కగా కడిగి ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. 100 గ్రాముల చింతపండు మనం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 2.5 స్పూన్లు శనగపప్పు అలాగే మామూలు నానబెట్టక్కల్లా అట్లాగే వేసేయచ్చు. అవి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకుని ఇవన్నీ దానిలో వేయండి. వేసాక చింతపండు నీళ్లు పోయండి. చింతపండు నీళ్లు పోసాక శనగపప్పు వేసాక తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటర్ పోయాలి, చిన్న గిన్నెతో అనమాట. తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. బాగా ఉడికిపోతాయి 3 విజిల్స్కి. తర్వాత చల్లారాక మూత తీసాక ఒక టీ స్పూన్ పంచదార వేయండి, లేకపోతే బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క అయినా వేయచ్చు. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 ఫుల్గా వేయండి. 1 టీ స్పూన్ ఉప్పు, కారం మీ ఇష్టం అనమాట, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ శనగపిండి ఫుల్గా నీళ్ళల్లో కలిపేసి ఇలా వేయాలి చిక్కదనం కోసం. పోపుకి రెడీ చేసుకుందాం. 2 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దానిలో 1/2 టీ స్పూన్ మస్టర్డ్ ఆవాలు వేయండి, 1/2 టీ స్పూన్ మెంతులు వేయండి, 1/2 టీ స్పూను జీలకర్ర వేయండి. తర్వాత ఇంగు వేయండి. మిరపకాయలు వేసాక తర్వాత ఇంగు వేయండి. 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేయండి. తర్వాత ఇంగు కూడా 1/4 టీ స్పూన్. చాలా మంచి వాసన వస్తుంది అనమాట. ఇలా పోపు బాగా వేగాక చిటపట్లాడాక ఆవాలు అది తీసుకొచ్చి పులుసు మరుగుతున్న పులుసులో వేయండి. పొయ్యి మీద పెట్టాం కదా, మరుగుతున్న పులుసులో ఈ పోపు వేయండి. చూసారా చక్కగా వచ్చింది. మీకు పలచ కావాలంటే ఇంకా నీళ్ళు పోసుకోండి దానిలో. అంతే, అయిపోయింది. చూసారా, వేడివేడిగా రొట్టెలతో కానీ రైస్తో కానీ తినండి. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.